కాకుండా భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ఈ సూపర్ డ్యామ్ నిర్మాణం పూర్తయితే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం వంటి ఈశాన్య రాష్ట్రాలకు నీటి సరఫరాపై చైనాకు పూర్తి పట్టు లభిస్తుంది. యుద్ధ సమయాల్లో లేదా ఉద్రిక్త పరిస్థితుల్లో చైనా ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే ఈశాన్య భారతం జలమయమయ్యే అవకాశం కూడా ఉంది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో చైనా ఒక్కసారిగా నీటి విడుదల చేస్తే జలమయమవుతుంది. అలాగే వేసవిలో నీటిని నిలిపివేస్తే మనం చెప్పుకున్నాం కదా ఇందాక, సేమ్ అదే ఇక్కడ ప్రచురించారు. ఇక డ్రాగన్ దేశం వేస్తున్న ఈ భారీ వ్యూహాన్ని గమనించిన భారత్ దానికి చెక్ పెట్టేందుకు అంతే దీటైన రీతిలో మెగా కౌంటర్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో సుమారుగా 11,000 మెగావాట్ల సామర్థ్యంతో ఒక భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ని నిర్మించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా చైనా వైపు నుంచి వచ్చే ఆకస్మిక వరదలను అడ్డుకోవడంతో పాటు నీటిని నిల్వ చేసే భారీ రిజర్వాయర్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. చైనా నిర్మిస్తున్న సూపర్ డ్యామ్ వల్ల కలిగే దుష్ప్రభావాలను ఈ ఇండియన్ ప్రాజెక్టు సమర్థవంతంగా ఎదుర్కోగలదని జలశక్తి శాఖ నిపుణులు భావిస్తున్నారు. ఈ వ్యూహాత్మక నిర్మాణం ద్వారా అటు విద్యుత్ అవసరాలు తీరడమే కాకుండా ఇటు నదీ జలాలపై భారత సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవచ్చని ప్రభుత్వం యోచిస్తుంది. సరిహద్దుల్లో చైనా చేసే ప్రతి కదలికపై భారత్ నిఘా పెంచుతూనే ఉంది. ఈ జలయుద్ధంలో పైచేయి సాధించేందుకు వేగంగా అడుగులు వేస్తుంది. దట్ ఈస్ భారత్. మీరు వేసవిలో ఒకేసారి నీళ్ళను గన ఆపేస్తే మరి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఏవైతే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ మరి తాగడానికి గుక్కిడి చుక్క కూడా రాకుండా నీళ్లు వాటిని ఆపేసే అవకాశం ఉంది. అదే మనం కూడా ఈ 11,000 పెట్టి మెగావాట్ల సామర్థ్యంతో భారీ ప్రాజెక్టు నిర్మించడం ద్వారా మనం అవసరమైనప్పుడు నీటిని ముందుగానే నిల్వ చేసుకోవచ్చు. నీరు ఉన్నప్పుడు మరి వాళ్ళు గన నీరు లేని సమయంలో వర్షాలు వచ్చిన సమయంలో ఒకేసారి నీటిని వదిలితే దాన్ని ఎదుర్కొనే డ్యాంలోకి మరి నీళ్ళని తీసుకెళ్లి నిలుపుకోగల సత్తా కూడా ఉండేటట్టు మరి కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా అడుగులు ముందుకేయటం మరి శుభ పరిణామం. చైనా చేసే కానీ పాకిస్తాన్ చేసే కానీ ఎటువంటి కుతిళ్ళ బుద్ధినైనా కూడా ఎదుర్కోగల సత్తా భారత సొంతం. కాబట్టి చైనా మరి ఇక్కడి నుంచైనా తెలుసుకుంటే మంచిది. ఎవరితో గొడవ పెట్టుకోవాలో ఎవరితో గొడవ పెట్టుకోకూడదు. శాంతంగా ఎంత శాంతంగా ఉంటే అంతకు మంచిది, వాళ్ళకే మంచిది. ఇదేదో 1947లో స్వతంత్రం వచ్చిన కొత్తలో ఉన్నప్పుడు భారత్ అనుకుంటే వాళ్ళు పప్పులో కాలేసినట్టే. భారత్ ఈ రోజున మరి ఎన్నో దేశాలకు స్ఫూర్తిని రగిలిస్తూ ముందుకెళ్తుంది. అది వాళ్ళకు కూడా తెలుసు భారత్ ఎంత స్ట్రాంగ్గా ఉందో, భారత్ ఆర్మీ దెబ్బేంటో వాళ్ళకు కూడా గట్టిగా తెలుసు. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. చైనా గురించి ఏమంటారో మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక